ఇక్కడ అడిగిన ప్రశ్న ఏమంటే, మా పాఠశాల అభివృద్ధిలో ప్రధానమంత్రి సంతకం కన్నా నా సంతకం చాలా విలువైనది అన్నాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం అతను ఎవరే ఉంటాడు అనే ఒక అప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. దీనికి సరైన సమాధానం చూడండి స్టూడెంట్స్. ఏ వచ్చి స్కూల్ హెచ్ఎం, బి డిఈఓ, సి కలెక్టరు, డి ఎస్ఎంసి చైర్మన్. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఎస్ఎంసి చైర్మన్ స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్ఎంసి చైర్మన్. ఎందుకంటే ఎస్ఎంసి చైర్మన్ అనే వ్యక్తి ఆ పాఠశాలకు చాలా కీలకమైన మనిషి. జనరల్గా ఎస్ఎంసి చైర్మన్ యొక్క విధానం జనరల్గా విద్యా హక్కు చట్టంలో 2009లో 21 సెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 21వ సెక్షన్ అనేది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటాం, దీన్నే పేరెంట్స్ కమిటీ అంటాం. అంటే మీ ప్రస్తుతము ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి వాళ్ళ పదవీ కాలం 2 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు తీసుకుంటే ప్రతి తరగతికి సంబంధించి 3 ఉంటారండి. 1వ క్లాస్కి 3, 2వ క్లాస్కి 3, 3వ క్లాస్కి 3, 4వ క్లాస్కి 3, 5వ క్లాస్కి 3, మొత్తం 15 మంది ఉంటారు. అలా 15 మందిలో 2 మహిళలు ఉంటారు, 1 పురుషులు ఉంటారు. వీళ్ళు కూడా పిల్లల తల్లిదండ్రులు మాత్రమే తీసుకుంటాం. రాజకీయ జోక్యం అనేది ఎక్కడ కూడా పార్టీ అనేది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాదు. ఓన్లీ పిల్లల తల్లి. ఈ 15 మందిని ఈ 15 మందిలో ఒక్కరిని మనం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా తీసుకుంటాం. ఈ 15 మందిలోనే ఈ 15 మందిలోనే వైస్ చైర్మన్ తీసుకుంటాం. ఇలా 2 సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లోనే ఓన్లీ పిల్లల తల్లిదండ్రుల్లోనే ఇలా 15 మంది తీసుకుంటాం స్టూడెంట్స్. తరువాత మనకి కన్వీనర్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ ఎవరు ఉంటారంటే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హెచ్ఎం ఉంటారు. అంటే వీళ్ళు జనరల్గా ఇలా 15 మంది అంటే మేము మొత్తం 15 మంది ప్లస్ 6 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. ఈ 6 మంది ఎవరంటే హెచ్ఎం, 2 కన్వీనర్, తర్వాత ఆ పాఠశాల సీనియర్ టీచర్, అది 2వ వ్యక్తి. 3వ వ్యక్తి వచ్చి మనకి అంగన్వాడీ టీచర్. 4వ వ్యక్తి మనకి మన హెల్త్కి సంబంధించి ఏఎన్ఎం. మనకి 5వ వ్యక్తి మనకి సంబంధించి మన ఆ గ్రామంలో ఉన్న మహిళా అధ్యక్షురాలు, ఆ గ్రామ మహిళా అధ్యక్షురాలు. నెక్స్ట్ వచ్చి ఆ గ్రామంలో వార్డు మెంబర్. వీళ్ళందరూ కూడా 6 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. కో ఆప్షన్ సభ్యులు 2 ఉంటారు. అంటే మీ గ్రామంలో ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు 2 తీసుకుంటాం. మొత్తం 3 మంది, అంటే ఒక ప్రాథమిక పాఠశాల 23 మంది మొత్తం ఉంటారు స్టూడెంట్స్.